వెళ్ళిపోయినట్లయితే మనం క్రైస్తవులం కాదు. నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం దీనత్వాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లంటే మొత్తం ఇప్పుకోమంటారన్నాడు. ఇప్పుకోమని అలాగే మేమేమి అనటం లేదు. నీకు ఉన్నంతలో నువ్వు బ్రతకటం నేర్చుకో. మనకి ఉన్నంతలో మనకు వస్తువులు ఎంతవరకు అయితే కావాలో, ఉన్నంతలో మనకు వస్త్రాలు, ఉన్నంతలో మనకు నివాసం, ఉన్నంతలో మన పిల్లల్ని చదివించటం. ఎవరో ఎక్కడో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించారని అప్పు చేసిన అందులో చేర్పించవద్దు. నిజంగా నీ పిల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించాలని దేవుని చిత్తమైతే నీకు అంత ధనం ఇచ్చేవాడు. నువ్వు అప్పు చేసి వెళ్ళొద్దు. నీకున్నంతలో తిను, నీకున్నంతలో బ్రతుకు, నీకున్నంతలో నీ జీవితం వెళ్ళు. ఎవరో ఎలాగా ఉన్నారో అని నువ్వు స్టేటస్ చూపించవద్దు. వాళ్ళలాంటి అహం మనకొద్దు, వాళ్ళలాంటి గర్వం వద్దు. వాళ్ళని చూసి నువ్వు పులిని చూసి నక్కవాతలు పెట్టినట్టుకున్నట్లుగా అప్పులు చేసి ఈఎంఐలు కట్టొద్దు. అవి కట్టలేక మళ్ళీ అయ్యా దేవుడా ఏంటి నా పరిస్థితిని ఆయన నిందించవద్దు. దీని అంతటికీ ఆయన కారణం కానే కాదు. ఈరోజు దేవుడు మనకు నేర్పినటువంటి విషయం ఏమిటి అంటే మనం దీనత్వంలో మనం బ్రతకటం అనేది మనం